ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో టీచరు, పోలీస్ ఈ 2 ఉద్యోగాలకే గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అటు డిఎస్సి ఇటు పోలీస్ ట్రైనింగ్లు తీసుకుంటారు అన్నటువంటిది అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. ఇందులో డిఎస్సి అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వెయ్యకపోవడం నిరుద్యోగులు అసంతృప్తిని రేకెత్తించడానికి కారణమైంది. అదే జగన్మోహన్ రెడ్డి చివరిలో డిఎస్సి పెట్టాడు, కానీ ఈలోపు కోర్టులో కేసులు వేయడంతో అది కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి వెంటనే ఇస్తామని చెప్పి ప్రకటించి 24,000 ఉద్యోగాల దాకా ఉన్నాయన్నది కాస్త చివరికి 16,000 ఉద్యోగాల దగ్గరికి వెళ్ళి, సరే అంతకు ముందు వాళ్ళు 6,000తో 8,000తో పోల్చుకుంటే వీళ్ళు 16,000 దాకా వచ్చింది కాబట్టి బెటర్ అనుకుంటే అది ఒక ఏడాది పూర్తయిపోయింది. ఇమ్మీడియట్ డిఎస్సి కాస్త పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇయర్ రేపు జూన్ నుంచి ప్రారంభమయ్యే లోపే డిఎస్సి నిర్వహించేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళకి చేస్తామని మొన్ననే ప్రకటించారు. బట్ ఇప్పుడు మళ్ళీ అదేంటో ఏమీ తేలట్లేదు. ఏంటి ప్రస్తుతం వినబడుతున్నటువంటి లెక్క అంటే ఈ డిఎస్సికి సంబంధించి ఇప్పుడు వర్గీకరణ చేశారు కదా, మాల మాదిగలు రెల్లి ఈ కులాలకు సంబంధించినటువంటి వర్గీకరణలు, ఈ వర్గీకరణల్ని కేంద్ర సంఘానికి పంపించి ఎస్సీ సంఘానికి పంపించి ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి ఈ సామాజిక న్యాయ శాఖ పంపించి వాళ్ళ అప్రూవల్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్రాతిపదిక నియమించుతాము అన్నటువంటి పాయింట్ను రైజ్ చేస్తున్నారు. దాని కారణంగా ఇప్పుడు ఆపడం అన్నటువంటి కాన్సెప్ట్ అవుతుందా, లేదా దాని దోవన అదే దీని దోవన ఇదే అవుతుందా? బట్ ఈ వంకతో మళ్ళీ డిఎస్సి ఆపుతున్నారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం. మరి మొన్ననే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా చెప్పుకొచ్చారు, అసెంబ్లీ వేదికగా కూడా చెప్పుకొచ్చారు డిఎస్సి త్వరలోనే చేస్తామని. వైసీపీ ఇది చెప్తోంది. రెండిట్లో ఏది నిజమో తేలాలి.